ఇది మీడియా యుగం, సోషల్ మీడియా యుగం. ప్రతి ఒక్కళ్ళకొక్కళ్ళకొక్కళ్ళు కమ్యూనికేషన్ చేసుకుంటున్న రోజులు. ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాలో, పేపర్లలో, టీవీలలో దొంగ ఉద్యోగాలను నమ్మొద్దు బాబో అని చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఏ ఎదవండి కాగితాలు రాసి ఇచ్చేసేది? డబ్బులు ఇస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేస్తాడా? నువ్వు ఎగ్జామ్స్ రాయాలా, రకరకాలన్నీ పూర్తయ్యాక ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత ఎవడో డబ్బులు అడిగాడు అంటే మేబీ అప్పుడు ఒక మాట అనుకున్న అర్థం ఉంటుంది. కానీ మనం ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత డబ్బులు ఎగ్జామ్స్కి అటెండ్ కాకుండానే ఉద్యోగాలు ఇస్తారని, లేకపోతే ఇట్లా విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయని చెప్తే నమ్మేయడము, డబ్బులు తగలేసుకోవడం, ఆ తర్వాత పోలీసుల దగ్గరికి పరుగులు పెట్టడం, అసలే నిరుద్యోగము, అప్పో సొప్పు చేసి డబ్బులు ఇచ్చి అన్యాయం అయిపోతూనే ఉన్నటువంటి దౌర్భాగ్యానికి సంబంధించినటువంటి 2 ఉదంతాలు. ఒకటి, గుంటూరు దగ్గర ఉన్నటువంటి ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకుల పేరుతో స్టాఫ్ నర్స్గా ఎంపికైనట్టు వచ్చినటువంటి ఒక ఫేక్ ఆర్డర్. 42 మంది స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ఆర్డీ కార్యాలయం ఇటీవల ఉద్యోగ ప్రకటన విడుదల చేస్తే ఈ నెల 18వ తేదీతో గడువు ముగిసింది. దరఖాస్తుల పరిశీలన జరుగుతుండగానే పల్లెపోగు సత్యం అనేటటువంటి అతనికి తెనాలి జిల్లా ఆసుపత్రిలో నియమిస్తూ జారీ చేశారంటూ ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ పుచ్చుకుని అతను వెళ్తే ఎవడయ్యా ఇచ్చిందని చెప్పి అడగాల్సి వచ్చింది. ఏపోతే విదేశాల్లో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి తెనాల్లోనే చోటు చేసుకున్నటువంటి మరొకటి, పట్టణానికి చెందినటువంటి మహిళ బీటెక్ చదివితే ఆన్లైన్ ద్వారా చెన్నై చిరునామాతో ఉన్న ఒక అతను మహిళ పరిచయం అయ్యారు. తాము ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నామని విదేశాల్లో ఉద్యోగం ఇప్పించి వీసా కూడా ఏర్పాటు చేస్తామని ఆమె నమ్మించేటప్పటికి 12.53 లక్షల రూపాయల క్యాష్ వెళ్ళిపోయి ఇచ్చేసుకుంది. నెలలు గడిచినా కూడా ఉద్యోగం రాలేదు. ఈలోపు ఆమె అందరికీ చెప్పేసుకుంది, నేను అమెరికా వెళ్ళిపోతున్నాను, బ్రిటన్ వెళ్ళిపోతున్నాను అన్నటువంటి. ఇట్లాగా ఇప్పటికీ కూడా నమ్మేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు ఉంటానే ఉంటాడు.